అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కులాల కుమ్ములాట ఎంత దారుణంగా ఉంటుందన్నది అందరికీ తెలుసు. అయితే ఇదివరకు అట్లీస్ట్ అనేది కనిపించినట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా ఇది ప్రజాస్వామ్యం కాదు, కులస్వామ్యమే ఈ రాష్ట్రంలో నడుస్తుంది అన్నట్టుగా ప్రతి సంఘటన కూడా జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణే ఈ కేసు. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి మన అనిత గారు మాట్లాడుతుంది, ఒకసారి విందాము. దానికి తగ్గట్టుగా మాట్లాడదాం, చర్చిద్దాం. జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకొని రమ్మని గౌరవ నన్ను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారిని, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్ళమంటం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి, అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. అయితే ఇక్కడ మన అబ్జర్వ్ హోంమంత్రి గారికి తెలియని విషయం కాదు, మన రాష్ట్రంలో వందల కేసుల్లో హత్యా నేరాలు అనేవి నమోదవుతూనే ఉంటాయి. అయితే ఇది స్పష్టంగా కేవలం కుల రాజకీయ, అంటే మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఉప ముఖ్యమంత్రి కులస్తులైన వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి ఇది కుల హత్య అని చెప్పి మాట్లాడారో, మీ కూటమి మధ్య ఎక్కడ చిక్కులు వస్తాయో, ఎక్కడ కూలిపోతుందో అని భయంతో మాత్రమే మీరు చెప్పినట్టుగా ఒక కమిటీ వేయడం, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవ్వడం, ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, ఒక కమిటీని వేసేయడం, సంఘటన జరిగి 10-15 రోజులు అయినట్టుంది. ఒక కమిటీని వేయడం, అలాగే ఇంతమందిని అంటే బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని అందరూ కూడా వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం సెలెక్టివ్ జస్టిస్, అంటే మీ రాజకీయాలకు అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకొని ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్నదానికి ఈ కేసు అనేది పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, మరి ప్రతి చోటకి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మరి వాళ్ళు బాధితులు కాదా? వాళ్ళ కష్టం జరగట్లేదా? వాళ్ళు నష్టపోలేదా? మరి వాళ్ళ కోసం కూడా మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? చేసుకుంటే ఆ హత్యకి సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, నిందితుడు ఉన్నారో, అతను హరిశ్చంద్ర ప్రసాద్, అతను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, అదే వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో, ఆ నేపథ్యంలో అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం అన్నీ కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న, మీరే చెప్తున్నారు ఇది వ్యక్తిగత గొడవలు అని చెప్పేసి. మరి వ్యక్తిగత గొడవల మధ్యలోకి ఇలాగ మీరు వెళ్ళిపోయి మీరు ఇట్లాగా వాళ్ళ కోసం ఉండండి, మీరే చూడండి. వ్యక్తిగత కక్షలు మీరేం చెప్తున్నారు? మీరు అన్ని విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగారు, చిన్నప్పటి నుంచే కలిసే ఉన్నారు, వ్యక్తిగత కక్షలు అన్నీ బాగా చెప్పారు. అసలు వ్యక్తిగత కక్షలు జరిగి చంపుకొని ఒకళ్ళు హత్య చేసుకుంటే ప్రభుత్వం అంతా, యంత్రాంగం అంతా కదిలెళ్ళడం ఏమిటో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి పరామర్శించడం ఏమిటో, లేకపోతే సీఎం గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం ఏమిటో, అసలు ఇంత ప్రయర్ కేసుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కులం కాకపోతే ఇక్కడ కేవలం కులమే కదా. ఇంకో విషయం మీరు మర్చిపోయారు అనిత గారు చెప్పడం, వాళ్ళిద్దరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ టీడీపీ పార్టీలోనే కొనసాగారని చెప్పేసి అది కూడా మీరు చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే పార్టీ పరంగా మీకు ముందు తెలుస్తుంది. నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ అని, లేకపోతే ఇమ్మీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకొని
ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపూసలో ప్రాబ్లం అయ్యి ప్యారలైజ్ అవ్వడం జరిగింది. తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు. తను తిరిగి కోలుకోవాలంటే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి. ఈ రెండింటిలోని నిందితుడికి శిక్ష పడాలి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది, నాకు నిందితుడికి శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే నాకు ఇలాంటి పరిస్థితి ఇంకా ఆడడానికి రాకూడదు. అదేవిధంగా చాలా బ్రూటల్ గా చంపారు, అతను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు, ఇదే నా కోరికమ్మ. నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్ష పడాలి. దీనికి ఏ రకంగా చేయాలి, పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగి కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసును అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈరోజు లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి 2 పిల్లలు, ఒకళ్ళు లక్ష్మీనాయుడు చూస్తే ఆ కుటుంబానికి వీళ్ళకి ఒక 6 ఎకరాలు అలాగంటే తల్లికి 2 బిడ్డలకి కలిపి, అలాగే వాళ్ళ తమ్ముడికి ఒక 4 ఎకరాలు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు ఇచ్చారని, అలాగే ఇంకొక ఆయన కూడా 4 లక్షలు 5 లక్షలు ఇచ్చారని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విక్టిమ్కి ఇలాగే ఇస్తున్నారా? ఎందుకని బయాస్డ్ జస్టిస్ చేయడం? ఒక ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అంటే ఈ ఒక క్లారిటీ ఉండాలి కదా, ఒక పాలసీ ఉండాలి. అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉందండి, అదేంటి అట్రాసిటీస్ కేసు ప్రకారం వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిందే, వాళ్ళకి చట్టం ఉంది, మీరు ఇన్ టైంకి ఇవ్వలేదు, తర్వాత ఏదో ప్రభుత్వం ఇచ్చింది, ఆవిడ ఇంకా నాకు న్యాయం కావాలని పోరాడుతున్నారు. సో అక్కడ జరిగిందంటే అక్కడ చట్టపరంగా ఆమెకి ఇవ్వాలి కాబట్టి అది సెపరేట్, అసలు దాని నుంచి డిబేటే లేదు. డిబేట్ లేని విషయంలో డిబేట్ క్రియేట్ చేశారు, ఆమెను అవమానించారు, పార్టీ పరంగా అవమానించారు, కులపరంగా అవమానించారు, అన్ని రకాలుగా ఆమె అంగవైకల్యాన్ని కూడా అవమానించారు. మరి ఇక్కడ అసలు ఏ చట్టం లేని చోట కేవలం ఉప ముఖ్యమంత్రి కులం అని చెప్పి రాజకీయ కోణంలో మాత్రమే చూసుకొని త్వరతగిన ఒక కమిటీ వేసేసి వాళ్ళకి భూములు ఇచ్చి డబ్బు ఇచ్చి ఇవన్నీ కూడా ఒక కేసుకే ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి ప్రతి కేసులో కూడా ఇదే ఫార్ములాని మీరు అప్లై చేస్తారా? ఇలాగే డైరెక్ట్గా హోంమంత్రి గారు వెళ్ళి చేస్తారా? మరి అలాగే చేసేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే అమ్మాయి కేసు కోసం, నేను సుగాలి ప్రీతి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు అంటే అంత బ్లోఅవుట్ అయిన కేసును కూడా వీళ్ళు ఎట్లా డీల్ చేశారు, ఈ కేసును వీళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు అంటే ఇది గుట్టు చప్పుడు కాకుండా డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు, సీఎం గారు కమిటీ వేసేస్తారు, త్వరతగిన వాళ్ళకి క్యాష్ భూములు అన్నీ ఇచ్చేస్తారు. కానీ దీనికోసం ఒక అంగవైకల్యంతో ఒక తల్లి ఒక బిడ్డ కోసం ఆ బిడ్డని మానభంగం చేసి, అంటే ఇక్కడ అక్కడ ఆ కేసులో వ్యక్తిగత వ్యక్తిగత తగాదాలు లేవు. ఆ బిడ్డను హాస్టల్లో జాయిన్ చేస్తే హాస్టల్లో కొంతమంది ఆ పిల్లడిని చంపేశారు, ఇచ్చేసి రేప్ చేసి చంపేశారు, అది కదా అభియోగం. సో అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఆ తల్లికి చట్టపరంగా ఇవ్వాల్సిన దానికి పెద్ద డిబేట్ చేశారు, ఆమెని ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేశారు. ఇక్కడ అదేమీ లేదు. అట్లా
అయితే సరే ఇచ్చారు, బాగానే ఉంది. మరి టీడీపీకి ఫండ్ ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కదా, మరి టీడీపీ దాంట్లో ఇవ్వాల్సింది కదా, లేకపోతే జనసేన పక్షాన్ని ఇవ్వాల్సింది కదా, పార్టీ పక్షాన్ని ఇవ్వాల్సింది కదా. ఎందుకంటే మానవీయ కోణంలో ఆలోచిస్తే తప్పులేదు. లేదంటే కుల సంఘాలు ఏవైతే బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఇవ్వచ్చు కదా. కానీ ప్రజల సొమ్ముని ఇట్లాగ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోవాలి? పోనీ ఇచ్చారు అనుకున్న అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. ప్రతి విక్టిమ్కి ఈ రాష్ట్రంలో హత్య కేసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాగా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ఒక జీవో పాస్ చేయండి, ఇవ్వండి అట్లా. అంతేగాని మీకు నచ్చినట్టు మీ రాజకీయాలకు అనుకూలంగా ఇస్తూ పోతూ ఉంటే మరి మిగతా వర్గాలు ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? అధికార వర్గం వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు? మీకు ఓట్లేసిన పాపానికి మిగతా వర్గాల వాళ్ళు ఏ పాపం చేసుకున్నారో చెప్పాలి. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, అసలు కమ్మ కాపు అనుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అసలు మీ రెండు వర్గాలు కలిపి ఓటు శాతం ఎంత? మనం చూస్తాం జనసేనకి 6% వచ్చింది, పోనీ ఇంకో 2% అనుకున్న తర్వాత ఈ కమ్మ సామాజిక వర్గం ఎంత? మీ ఇద్దరు పర్సంటేజ్ కలిపి ఎంత? 10, 12, 15 అనుకోండి పోనీ. మరి మిగతా వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు మీకు ఓట్లు వేశారు కదా. మరి అన్ని వర్గాల వాళ్ళు ఏంటి బఫూన్లే ఇక్కడ? వాళ్ళకంటే ఏ పాత్ర లేదా? మాట్లాడితే ఒక వర్గం వచ్చి మేమే గెలిపించాం, మేమే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం అని మాట్లాడితే మరి మిగతా వర్గాలు ఏం చేస్తున్నాయి? ప్రజాస్వామ్యంలోని ఒక్క ఓటు కూడా వాల్యూ కదా. మరి అలాంటప్పుడు కావాలని రెచ్చగొడుతూనో, కావాలని కుల రాజకీయాలు చేస్తానో, కావాలని అక్కడ లేని అంశాన్ని క్రియేట్ చేసి అనిశ్చితిని క్రియేట్ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మానేసి ఇట్లాగా మీ కూటమిలో ఎక్కడ గొడవలు వస్తాయో అని చెప్పి మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వరకు నాకు ఏ కులం లేదు, నేను ఆ కులంలో పుట్టానంతే అన్నారు. మరి మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అది? మరి మీరు ప్రతి ఒక్కరికి ఇలాగే చేస్తున్నారా? ప్రతి ఒక్కరికి ఇలాగే పరామర్శిస్తున్నారా? మరి మొన్న సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు మోదీ గారు వచ్చినప్పుడు కనీసం ఆమెని బంధిస్తున్నారే. ఉదయాన్నే 5 గంటలకు లేసి హౌస్ అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఆమె. మరి ఆమె కూడా బాధితురాలే కదా. ఆమెకి ఫస్ట్ న్యాయం చేస్తానని మీరే చెప్పారు కదా. మరి ఆమెకి ఎందుకండి ఈ ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ లేదు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం, కులస్వామ్యం కాదు. కొన్ని కులాల వాళ్ళే మాదే ఆధిపత్యం, మేమే అన్నీ చేస్తాం, మా కులాన్ని ఎవరైనా టచ్ చేస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అని బెదిరింపులు చేయడానికి. సరేనండి, సరే, నేను మీ 2 కేసులు తీసుకొస్తాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మా సామాజిక వర్గాన్ని ఏమైనా అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు కాబట్టి, మరి ఇలాగే హత్యా ప్రయత్నం చేసి పోలీసులను మ్యానిపులేట్ చేసి కేసు అంటే విక్టిమ్ని హ్యూమిలేట్ చేస్తూ కేసు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టి చివరికి సిపి వరకు వెళ్ళి సిపి గారు ఆ గ్రౌండ్స్ని చూసి ఆ మెడికల్ రిపోర్ట్స్ చూసి ఆయన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించారు. వెంటనే రిమాండ్కి పంపించమని చెప్పినా కూడా 2-3 రోజులు అయినా సరే రిమాండ్కి పంపించినాయి. అక్కడ కూడా కుల రాజకీయాలు నడిచినాయి. మరి ఈ కేసుకు సంబంధించి మరి మీరు ఏం బాధ్యత తీసుకుంటారు? మీరు ఏం న్యాయం చేస్తారు? మరి ఆ కుటుంబానికి ఇంత క్షోభకు గురి చేసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన అది కూడా. మరి ప్రభుత్వాలు ఆ కుటుంబానికి ఎట్లా సహాయం చేస్తారు చెప్పండి? అలాగే ఈ వర్గానికి సంబంధించి ఒక పాప వాళ్ళ అంటే ఫినాన్స్ ఏదో చేస్తారు, ఆయన విపరీతంగా హింసించి వాళ్ళ నాన్నగారు పారాలసిస్, వాళ్ళ అమ్మగారు ఇన్సిడెంట్స్ అన్నీ చూసి ఆమె మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఆ పాప ఒక్కతే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటుంది. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లని నువ్వు ఎట్లాగైనా డబ్బులు కట్టాలి, లేకపోతే నువ్వు ఇలా చాలా చీప్గా నేను మాట్లాడాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది. అలాంటి మాటలు మాట్లాడి లేదంటే నేను కిడ్నాప్ చేస్తాను, నేను రేప్ చేస్తాను అని చెప్పి బెదిరించి ఆ పిల్ల కాళ్ళు పట్టుకునే వరకు తీసుకొచ్చి తర్వాత నేను పలానా కులం, నాకు పలానా పార్టీ వాళ్ళు తెలుసు అని చెప్పి మాట్లాడి అవన్నీ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి.
మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మరి ఈ సామాజిక వర్గ నాయకులు ఏ బాధ్యత తీసుకుంటారు? ఆ కుటుంబాలకి ఏ న్యాయం చేస్తారు? ప్రభుత్వాలు ఏ న్యాయం చేస్తారు? ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే అధికార వర్గానికి సంబంధించిన వాళ్ళు మిగతా వర్గాల మీద దాడి చేస్తున్నప్పుడు మరి ఇలాగే స్పందన ఉంటుందా? ఇలాగే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారా? ఇలాగే శిక్షలు వేస్తారా? ఇలాగే హోంమంత్రి గారు వెళ్తారా? ఇలాగే కమిటీలు వేస్తారా? ఇలాగే నారాయణ గారు లేకపోతే ఎవరైనా అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని బాధ్యత తీసుకొని